మై ఛానల్ హిరణ్య పెద్దమల్లు. ఈరోజు బ్లాగ్ ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు. సో మా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ అనమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే చిన్న సర్ప్రైజ్ ఆల్రెడీ ప్లాన్ చేశాను. సో డోమ్ బుక్ చేశాను. సో అప్కమింగ్ వీడియోలో మీరు అవన్నీ చూస్తారు. అండ్ వన్ మోర్ ఫన్నీ థింగ్ ఏమైందంటే 12కి కేక్ కట్ చేద్దామని కేక్ అది తీసుకొచ్చాను అనమాట. సో బయటకు వెళ్ళి కేక్ అది తీసుకొస్తే మా జున్ను తీసుకుని వెళ్ళాను. సో అక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే వీడు ఇందాక వాళ్ళ డాడీ వచ్చి ఆఫీస్ నుంచి రాగానే, నానా నీకు ఏం చెప్పావు, నువ్వు చెప్పు. నేను నాన్నతో కేక్ తెస్తానని చెప్పేసావా? సర్ప్రైజ్ రివీల్ చేసేసావా నాన్నకి? యాక్చువల్లీ బయట కేక్ కటింగ్ కదా, సరే 12కి కూడా కేక్ కట్ చేద్దామని కేక్ తీసుకొస్తే వీడు నాకు కొంప ముంచేశాడు. సో డాడీకి చెప్పేశాడు అనమాట. అక్కడ ఫన్నీ థింగ్ యాడ్ అయింది. తెగ నవ్వేసుకున్నాం ఇంకా ఆ టైంలో. యాక్చువల్గా క్లిప్పింగ్ ఉంటే బాగుంటుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆల్రెడీ చెప్పాను వాడికి, అమ్మ చెప్పకు నాన్నకి సర్ప్రైజ్ కదా, సో చెప్పకూడదని ఎంత చెప్పినా కూడా వచ్చి రివీల్ చేసేసాడు. అది ఫన్నీ థింగ్ ఒకటి జరిగింది. సో ఆ వ్లాగ్ మీరు చూస్తారు. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఏం వ్లాగ్ ఇది? బర్త్డే వ్లాగ్. ఎవరిది బర్త్డే? నాన్నది. నాన్నదా? నాన్న బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్తావా నాన్నకి? చెప్తావా? సరే డెకరేట్ చేసేద్దాం ముందు, ఓకేనా? ఓకే, డన్ డన్. ఏం చేస్తున్నాం ఇప్పుడు? డెకరేషన్ చేస్తున్నాం. ఎందుకు డెకరేషన్? నాన్న హ్యాపీ బర్త్డే కదా అనుకో. అందుక నువ్వు హెల్ప్ చేస్తావు నాకు? చేస్తా కదా రౌడీ. మిడ్ నైట్ డెకరేషన్ అనమాట. సో యాక్చువల్లీ 11 ఆ టైంకి స్టార్ట్ చేశాను. సో చిన్నదే కదా, ఎక్కువ టైం ఏం పట్టదు అనేసి ఇంకా మా జున్ను నాతో పాటు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. సో అసలు పడుకోలేదు వాడు. వాళ్ళ డాడీకి హ్యాపీ బర్త్డే చెప్దామని 12 వరకు అట్లా లేచే ఉన్నాడు. సో అందుకనేసి ఇంకా నేను సింపుల్ డెకరేషన్ ఆల్రెడీ డోమ్ బుక్ చేశానని చెప్పాను కదా. సో అది బర్త్డే రోజు ఈవినింగ్ అనమాట. సో అందుకనేసి సరే మిడ్ నైట్ సెలబ్రేషన్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. సో యాక్చువల్లీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందుకనేసి సరే డెకరేషన్ అయితే చేసేద్దాము. సో వాళ్ళు 12 టైంకి వస్తామన్నారు. సో అందుకనేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా లైట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఎప్పుడు దివాళీకి అట్లా లైట్స్ అరేంజ్ చేసుకుంటాం కదా, సరే చలో లైట్స్ కూడా పెడదాము అనుకున్నాను. యాక్చువల్లీ నెంబర్ కోసం ట్రై చేశాను. సో ఇది 31st బర్త్డే 31st కంప్లీట్ 32 వస్తుంది అనమాట. సో చలో ఇంకా 30 ఆ నెంబర్ 31 కూడా తెద్దాం అనుకున్నాను, కానీ అది నాకు దగ్గరలో దొరకలేదు. సో ఇంకా లైట్ అండ్ ఇంకా లైట్స్ అవన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా 12 కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట నేను. అండ్ కింద కూడా బెలూన్స్ పెడదాం అనుకున్నాను. సో హార్ట్ బెలూన్సే కాబట్టి కింద కేక్ ముందు స్టూల్ వేసాను అనమాట కేక్ కోసం. సో ఫ్రంట్ అట్లా 3 బెలూన్స్ అటాచ్ చేద్దాం అనుకున్నాను. సో ఫైనల్లీ దిస్ ద లుక్ అనమాట. సో చాలా సింపుల్గా చేశాను అండ్ బాగుంది కూడా, అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది. చిన్న టైంలో డెకరేషన్ ఐడియా అని కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో అంత బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తాను ఇప్పుడే. సో చూసారు కదా, సో సింపుల్గా చేశాను. సో నైట్ డెకరేషన్ వేరే ఉంది. సో అందుకనేసి ఇంక ఇంట్లో కూడా 12కి కేక్ కటింగ్ చేయించాలనేది నా ప్లాన్ కాబట్టి సో సింపుల్గా చేశాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11-12 అయింది. సో ఇంకా వ్లాగ్ చేస్తున్నాను నేను. అండ్ మా జున్ను చూసారా? జున్ను, హలో సార్ ఇట్రండి. హలో సార్ ఇట్రండి. అరే నా స్టాండ్ ఎందుకురా? నా స్టాండ్ తీసుకుని ఎలా ఆడుతున్నాడు అసలు. కన్నయ్య విరిగిపోతున్నానా? విరగదా? నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? కెమెరా ఆన్ అయిందంటే బోల్డ్ కబుర్లు వచ్చేస్తే మా వాడికి అసలు. చెప్పు చెప్పు దగ్గరికి చెప్తున్నాను. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే కన్నా. హ్యాపీ బర్త్డే రా. ఒరే మా బర్త్డే కూడా మేము లాగలేదురా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రండి బయటికి. అండ్ నేను ఇది కేక్ తీసుకొచ్చి ఇంకా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు కాబట్టి ఇంక కేక్ తీసి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ మా వాడి హడావిడి చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ డాడీ బర్త్డేకి వీడి హడావిడి ఎక్కువ ఉందనమాట. సో వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇదివరకు అంత అలా కేక్ కటింగ్స్ కదా ఇంట్రెస్ట్ చూపించేవాడు కదా, చిన్నోడు కదా. సో ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అనమాట. సో పెద్దోడు అయ్యాడు కదా కొంచెం. సో అందుకని కేక్ కటింగ్ అదన్నా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వాళ్ళ డాడీ దగ్గర అట్లా దగ్గరుండి మరి హ్యాపీ బర్త్డే వీడి ఎక్సైట్మెంట్ ఎక్కువ చూపించాడు యాక్చువల్లీ.
అండ్ ఇట్స్ కేక్ కటింగ్ టైం అనమాట. సో ఇట్లానే హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటాను, నేను నాతో పాటు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను యాక్చువల్లీ. అండ్ ఇంకా క్రీమ్ రాయడం అది అంతగా నచ్చదు అనమాట, బట్ స్టిల్ ఆ రోజు ఏం అనలేదు. సో నేను నాకు నచ్చినట్టు నేనైతే హ్యాపీగా ఫీల్ అయిపోయాను యాక్చువల్లీ. అండ్ ఇంకా ఫ్రెండ్స్ అనమాట, సో వీళ్ళందరూ ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐ మీన్ హైదరాబాద్లో ఇద్దరే ఉన్నారనమాట, సో వాళ్ళని నేను పిలిచాను. సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయి వాళ్ళ డాడీకి కిస్ చేసారు. హ్యాపీ బర్త్డే చెప్పరా అంటే ఇంకేమేమో చెప్తున్నాడు, హ్యాపీ బర్త్డే మాత్రం చెప్పలేదు. అండ్ వాడిని బతిమాలితే అట్లీస్ట్ ఆ కిస్ అన్న ఇచ్చాడు, కానీ హడావుడు మాత్రం చాలా చేశాడనమాట. అండ్ ఇక్కడైతే వాళ్ళతో కబుర్లు చెప్తున్నాడు. సో వాళ్ళందరూ కూర్చుంటే అసలు ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడే ఉంటాయి కీసు, నాకు తెలియదు అక్కడే ఉంటాయా. అండ్ ఇక్కడ వాళ్ళు స్కూటీ తీసుకెళ్ళిపోతామని చెప్తున్నారు అనమాట. సో కొత్త స్కూటీ మీరు నా లాస్ట్ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇంకా ఫైనల్ సెండ్ ఆఫ్ అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోతుంటే మీరు తెగ ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ ఎవరి ఇంటికి వచ్చినా అసలు వెళ్ళొద్దు అంటాడు, చాలా ఏడ్చేస్తాడు. బట్ స్టిల్ ఇంక తప్పదు కదా, వచ్చిన వాళ్ళు వెళ్తారు కదా. అండ్ ఇది బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. సో మా హస్బెండ్ స్వీట్ పెడుతుంది, వీడికి కావాలని అడిగాడు. అండ్ ఆ రోజు స్కూల్ స్టార్టింగ్ డే అనమాట. సో అందుకు యూనిఫామ్ వేసుకుని ఉన్నాడు. అండ్ స్కూల్కి వెళ్ళను అని ఏడుస్తున్నాడు అనమాట. సో వద్దు వెళ్ళను అంటున్నాడు. సో చాలా డేస్ అయిపోయింది, ఇంక సమ్మర్ హాలిడేస్ అయిపోయింది కదా. సో అయిపోయాక ఇంక స్కూల్ స్టార్టింగ్ డే అండ్ మా హస్బెండ్ బర్త్డే సో సేమ్ డే వచ్చినాయి అనమాట. సో అందుకనేసి అక్కడ ఈ సెలబ్రేషన్ అయినాయి. అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళాము. లేచికెళ్తే అప్పుడు స్కూల్ అయిపోతుంది, నువ్వు లేచేటప్పటికి వచ్చాక బజ్జుంటావా? ఎందుకే కోపము? అండ్ జూనియర్ని డ్రాప్ చేసి గిఫ్ట్ ప్యాకింగ్ కోసం వచ్చేసాను అనమాట. సో గిఫ్ట్ ఏంటి అనేది చూస్తూ ఉండండి, మీకు రివీల్ అవుతుంది స్లోగా. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ టైం అనమాట. సో ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది, కుదరలేదు ఇంటి దగ్గర ఉండడానికి. సో అందుకని వెళ్ళొచ్చారు. అండ్ ఈవినింగ్ ఒక ప్లానింగ్ ఉంది, డోమ్ బుక్ చేశానని చెప్పాను కదా. సో దానికే వెళ్తున్నాను. సో అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాము. ఇంకా నాన్నకి బర్త్డే సర్ప్రైజ్ కదా, ఇద్దామా బర్త్డే సర్ప్రైజ్ నాన్నకి? ఇప్పుడే బయటికి వెళ్ళాక అండ్ గిఫ్ట్ మీద అయితే హ్యాపీ బర్త్డే నాన్న, లవ్ యూ నాన్న అని రాయిపించాను. సో గిఫ్ట్ ఓపెన్ అయ్యాక మీకే తెలుసు అసలు నేను అట్లా ఎందుకు రాశాను అనేది. అండ్ ఇంక స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంక తప్పదు కదా, హస్బెండ్కి సర్ప్రైజ్ అయినా హస్బెండ్ని డ్రైవ్ చేయమనాలి కార్ రాకపోతే. సో కార్లో వెళ్తున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే ఎక్కడికైనా అడిగారు కానీ నేను చెప్పలేదు. సో యాక్చువల్లీ మీకు సర్ప్రైజ్ ఉంది కానీ మీరు తీసుకువెళ్ళాలి, సో నన్ను తీసుకెళ్ళకపోతే తప్పదు అని చెప్పాను అనమాట. సో యాక్చువల్లీ ఎక్కడంటే గచ్చిబౌలి తీసుకెళ్ళాను. సో మాకు దగ్గర నుండి చాలా డిస్టెన్స్ అనమాట. అందులో అది వీక్ డే అవ్వడం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఫైనల్ రీచ్ అయ్యాము. సో నేను బుక్ చేసిన ఏంటంటే ద డోమ్ కేఫ్లో బుక్ చేశాను. సో ఇన్స్టాలో చూసి బుక్ చేశాను. అండ్ దిస్ ద డోమ్ డెకరేషన్. సో మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు మనకి డెకోర్ చేస్తారు. సో కలర్స్ మన ఇష్టం, బ్లూ ఆర్ వైట్, సో ఎనీ కలర్స్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. సో మనకి అందులోనూ నేనైతే బేసిక్ ప్యాకేజ్ తీసుకున్నాను. సో మనకి ఇంకా అందులో గోల్డ్, ప్లాటినం ఇట్లా చాలా ఉన్నాయి. సో యాజ్ పర్ మన ఇష్టం అనమాట. అండ్ ఇందులో నేను తీసుకున్న ప్యాకేజ్ కాస్ట్ అయితే 4,000 అయింది. సో మనకి ఇంకా 8,000 9,000 కూడా ఉండింది. అండ్ ఇంకా 3,000లో కూడా ఉన్నది. అండ్ డెకోర్ అయితే చాలా బాగుంది. అండ్ ఫోటో ఫ్రేమ్ అయితే నాకు 200కి ఇచ్చారు. సో అది కూడా ఐ మీన్ 200 ఎక్స్ట్రా. సో టోటలీ డోమ్ అయితే ఇదనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో చూసారా అలా కలర్స్ మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. అండ్ ఫాయిల్ బెలూన్స్ కావాలంటే కూడా మనకి వేరే ప్రైస్ ఉంటుంది. సో మనకి వాళ్ళకి కాంటాక్ట్ అయితే మనకి డీటెయిల్స్ ఇస్తారు. సో ఎవరికైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. అయితే ఇన్స్టా పేజ్ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏదన్నా కూడా నేను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇస్తాను నేను మీకు. అండ్ నాకైతే చూడగానే చాలా బాగా నచ్చింది. సో యాక్చువల్లీ మా హస్బెండ్ వేసుకునే షర్ట్ అయితే బ్లూ అనమాట. సో అండ్ బ్లూ అండ్ ఇంకా ఆ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అక్కడ మనకి వీడియో తీయడానికి కూడా అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళే మాకు ఈ వీడియో తీసారనమాట. ఎంత బాగా తీసారు. అండ్ గిఫ్ట్ ఏంటి అన్నారు కదా, సో అదే అనమాట. కింద లవ్ యూ డాడ్ అని ఉంది కదా, సో అదే గిఫ్ట్ తెప్పించాను జున్నుతో. అండ్ ఎందుకంటే 4 డేస్లో ఫాదర్స్ డే కూడా ఉందనమాట. సో రెండింటికి కలిపి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఇట్లా ప్లాన్ చేశాను. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది.
అండ్ ఇవే కదా మెమోరీస్. సో అందుకని మా జున్నుతో కొంచెం వీడియో ఏదో క్లిప్పింగ్ తీయించుకుందాం అంటే వాడు ఏదేదో చేస్తాను నా జుట్టు అంతా చెరిపేశాడు అనమాట. సో చూసారా ఎట్లా చేస్తున్నాడో. ఈ వీడియో ఆన్ అయిందంటే ఫన్నీ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి నాకు నచ్చినప్పుడు వీడియో ఇవ్వడనమాట. నాకు కావాల్సింది వాడైనా ఫన్నీ థింగ్ చేసి వీడియో రికార్డ్ చేద్దామంటే అట్లాంటప్పుడు ఇవ్వడు, కానీ ఇలాంటప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో మనకి 2 మాక్టైల్స్ కూడా వస్తాయి. అంటే మన ప్యాకేజ్ బట్టి కావాలంటే ఇంకా ఎక్స్ట్రా పర్సన్స్ వస్తే ఇంకొక మాక్టైల్ ఎక్స్ట్రా మనం చెప్పచ్చు అనమాట. సో అట్లా చాలా నాకైతే ఫ్లెక్సిబిలిటీగా అనిపించింది. ఆ ప్రైస్కి కూడా వర్త్ ఇట్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా నేను కొన్ని పేజెస్ చెక్ చేస్తే నాకు 8,000 అండ్ ఇంకా 9,000లోనే చెప్పారనమాట. బట్ నాకు ఈ పేజ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మా జున్నుకి కొన్ని పిక్చర్స్ తీద్దామని ట్రై చేసాము. బట్ అసలు కొన్ని వచ్చినాయి కానీ ఇంకా అట్లా అయిపోయింది. అండ్ ఇంకా డిన్నర్ టైం అనమాట. సో బార్బిక్యూకి వెళ్ళాము. సో ఇంకా ఆల్మోస్ట్ 9:30 అయింది. సో ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల 1.5 hour నాకు ట్రాఫిక్కే పోయింది. సో అందుకనేసి ఇంకా అప్పటికే 9:30 అయిపోయింది. సో ఇంకా దగ్గరలో బార్బిక్యూకి ఉందని రీచ్ అయిపోయాము. అండ్ వెళ్ళే టైంకి బార్బిక్యూలో రష్ ఉండే. అప్పటికే 9:30 అయింది కానీ అయినా రష్ ఉంది. అండ్ ఫైనల్లీ మాకైతే టేబుల్ దొరికిందనమాట. చాలా హంగర్ మీద వచ్చాము. సో ట్రాఫిక్లో సగం ఇరిటేషన్ అయింది. బట్ స్టిల్ అక్కడ డోమ్లో నెక్స్ట్ బుకింగ్ ఏమి లేదనమాట. యాక్చువల్లీ మా స్లాట్ 7 to 8:30 అయితే కూడా సో మేము రీచ్ అయ్యేటప్పటికే 10 to 8 అలా అయిపోయింది. బట్ స్టిల్ మాకు 9:30 వరకు ఇచ్చారనమాట. సో అందువల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ బార్బిక్యూలో సర్వ్ చేసే వాళ్ళు వచ్చి మా జున్నుతో ఫన్ చేస్తున్నారు ఇక్కడ. సో మొత్తానికి మేము ఎప్పుడో వెళ్ళాం బార్బిక్యూకి వెళ్ళి చాలా డేస్ అయిపోయిందేమో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఫన్ చేస్తూ వాడి ఫోన్ తీసేసుకుని సో స్టాండ్ పెట్టి ఫోన్ ఇచ్చారనమాట. సో ఫైనల్లీ అట్లా సెట్ చేశారు అతను. అండ్ ఫైనల్లీ ఇలా సెట్ చేసాం అనమాట. సో ఒక్కోటి గుర్తు చేస్తూ తినరా అంటే అట్లా తిన్నాడు. అండ్ అక్కడ అయిపోయాక సరే మేము పిజ్జా ట్రై చేద్దామనేసి పిజ్జా దగ్గరికి వెళ్ళాను. సో చిన్ని పిజ్జాస్ ఉంటాయి కదా, సో ఆ పిజ్జా ట్రై చేద్దామని వెళ్ళాను. సో పిజ్జా కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ బార్బిక్యూలో స్టార్టర్స్కి చెప్పవసరం లేదు. సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా అక్కడ అంతా అయిపోయాక ఇంకా కేక్ కటింగ్ టైం అనమాట. సో యాక్చువల్లీ థర్డ్ సర్ప్రైజ్ అంటే ప్లాన్ చేసుకుని వెళ్ళిందే కానీ సో థర్డ్ కేక్ కటింగ్ అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగా జరిగింది. 3 times కేక్ కటింగ్ అయింది. అండ్ మనకి ఇష్టమైన వాళ్ళకి అట్లా సర్ప్రైజ్ ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. అండ్ దిస్ ద వ్లాగ్. నా వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.